అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన సినిమాలన్నీ థియేటర్లో చూసి విజిల్స్ వేసి పేపర్లు చించేసి ఎంజాయ్ చేసిన రోజులు అవన్నీ. ప్రతి సాంగ్ కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు కూడా. వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఒక డైరెక్టర్. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లేశ్వరి. ఎస్, ఆ సినిమా డైరెక్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆ షూస్, స్కెచెస్, రేర్ ర్యాబిట్ షర్టు, యుఎస్ పోలో ప్యాంటు, అసలు మనం సరిపోం ఆయన దెబ్బకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం. అండ్ దట్టు మీ సినిమాలు చూసి మీకు అభిమానులు అయిన వాళ్ళం ఇలా మీతో కూర్చొని స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఇంటర్వ్యూ చేయటం ఈరోజు నిజంగా మా భాగ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి మంచి సినిమాలు అందించారు. ఎందుకంటే ఒకానొక టైంలో ప్రతి హీరోతో సూపర్ డూపర్ హిట్ అందించిన ఒక డైరెక్టర్ అంటే కె విజయ్ భాస్కర్ గారు. అండ్ కామెడీకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు ఆ టైంలో మీరు. అంటే ఈవీవి గారి తర్వాత చాలా మిస్ అయ్యాం మేము సినిమాలు. అలాంటిది ఆ టైంలో మీరు ఒక స్టార్ హీరోని పెట్టి కూడా కామెడీ చెయ్యొచ్చు, ఇంత కామెడీ పండించవచ్చు స్క్రీన్ మీద, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారనమాట. సో ఎలా అనిపిస్తుంది ఇంత జర్నీ ఇండస్ట్రీలో? తీసింది తక్కువ సినిమాలైనా కానీ మీరన్నా మీ సినిమాలన్నా ఒక గౌరవం, మంచి ఒక రెస్పెక్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ. నాకు బేసికల్లీ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ సినిమా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సినిమా ఈజ్ మై హాబీ. ఓకే, మోర్ దెన్ మై ప్రొఫెషన్. సో నేను ఎంజాయ్ చేస్తాను బాగా. ఇదివరకు సీట్లో కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఓకే, మనం అనుకున్న ఒక సీన్, ఒక ఎక్స్ప్రెషన్ ఇలా రావాలంటే ఇలా తీయాలా అవన్నీ కొంచెం నేర్చుకున్నాను. అండ్ ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. దీనికి అర్థం లేదు. ప్రతి సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక కాన్సెప్ట్ వేరు తీసుకుని ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. అంటే తెలియకుండా ఉంటాయి మీ సినిమాలలో పెద్ద పెద్ద హీరోస్ వేసే పంచులు, కామెడీ అనేది తొందరగా జనానికి ఎక్కదు. అంటే నేను బేసిక్గా ట్రై చేసేది ఒకటేనండి, కామెడీతో పాటు చిన్న ఇంటెలిజెన్స్ ఉంటే మెమరబుల్గా ఉండిపోతుంది. చాలా చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్రావు లింగయ్య గారిది ఒక పంచ్ ఉంటుంది, ఈ యమగోళలో అనుకుంటా. ఆయన యముడు గారు పెట్టికి తాళం వేయలేదా అంటారు. తాళం వేసింది గురు, గొళ్ళెం మర్చితున్నాడు. పంచికి పంచదార యాడ్ చేయటం ఎక్కడ నేర్చుకున్నారు? అది ఏ డైరెక్టర్ దగ్గర? అది ఒకటని కాదండి, బుక్స్లో, సినిమాల్లో చూసి నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే ఎంతోమందిని చూసి ఇన్స్పైర్ అయ్యి. ఓకే, నాకు ఎక్కువ నేను ఇష్టపడేది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా హ్యూమర్ చూస్తాను. కష్టంలో కూడా ఏ పని జరగట్లేదు అనుకోండి, అన్నీ వదిలేసి కూర్చోండి, ఇఫ్ యూ కెన్ లాఫ్ ఇట్ ఆఫ్ ఇట్ విల్ గో అవే. అంటే మీరు తీసిన సినిమాలలో అంటే పెద్ద పెద్ద హీరోస్తోనే కష్టంలో కూడా హ్యూమర్ అన్నారు కాబట్టి మీకు నచ్చిన డైలాగ్ అంటే హీరో కూడా పదే పదే సెట్లో కూడా చెప్పుకొని నవ్వుకునేంత ఒక మంచి సీన్ అంటే? చాలా ఉన్నాయండి. అంటే సీరియస్ సీన్లో కూడా మీరు నువ్వు నాకు నచ్చావు రైల్వే స్టేషన్లో చాలా సీరియస్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వెంకటేష్ గారు పరిగెత్తుకుని వెళ్ళి, సార్ ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు, ఏం కావాలి సార్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ అంటాడు. అట్లా చాలా సీరియస్ అయిన విషయాల్లో మనం ఇంకొక లేయర్ యాడ్ చేస్తే బాగుంటుంది. నూనె నచ్చాలో లిఫ్ట్ సీన్ ఉంటుంది. సపోజ్ వెంకటేష్ గారు లిఫ్ట్లోకి ఎంటర్ అవుతారు. అంతకుముందే వాళ్ళ మేనేజర్ ఏదో ఒక మామూలు చాలా ఆర్డినరీ జోక్ వేస్తే ఇవన్నీ నవ్వేసుకుని వస్తారు. లిఫ్ట్లోకి ఎంటర్ అయితే పక్కన ప్రకాష్ రాజ్ గారు, ఆర్తి ఉంటారు ఆల్రెడీ. లిఫ్ట్ వచ్చిన తర్వాత సైలెంట్గా ఉండిపోతారు. ఆఫీస్ ఎలా ఉందని అడుగుతారు ఆయన. బాగుంది, ఓ అమ్మాయి బాగుంది అంకుల్ అంటే. ఓ అమ్మాయి బాగుందని నోరు జారేసాడు అనమాట. నోరు జారేసిన తర్వాత ఇంత మాట అనేసాను. ఈజ్ లైక్ దట్, ఈజ్ క్యారెక్టర్ ఈజ్ లైక్ దట్. అంత ఓపెన్గా ఉంటారు. అంటే హీరో అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, అవును, మెజర్డ్గా మాట్లాడాలి, ఇవన్నీ ఉండవు. ఈజ్ ఆల్వేస్ హిమ్సెల్ఫ్. అదే పంచి కొంచెం పంచదార యాడ్ చేయటం అంటే. ఓకే, సో నార్మల్గా ఉన్నదాన్ని చిన్న ఇంటెలిజెన్స్ యాడ్ అయితే ఒకసారి దట్ కెన్ బి ఫూలిష్ ఆల్సో. అదే అలాంటిదే ఇది. ఓ అమ్మాయి బాగుందని ఎవరైనా చెప్తారా? ఆఫీస్ ఎలా ఉందంటే బాగుందని చెప్తారు. ఓ అమ్మాయి బాగుందంటే కొంచెం తమాషా. మోస్ట్ ఆఫ్ ద మూవీస్కి డైలాగ్స్ అన్ని కూడా మీరే కదా సార్? లేదు, నేను త్రివిక్రమ్ ఇద్దరం. అదే మీ ఇద్దరు స్క్రిప్ట్ జంట పక్షులు అంటే మీ ఇద్దరే ఇండస్ట్రీలో చేసేవాళ్ళం. అండ్ ఎవ్రీథింగ్, ప్రతి సీను, ప్రతి డైలాగ్ మేము డిస్కస్ చేసుకుని జాగ్రత్తగా పంక్చువేషన్తో సహా. అది పంచి పండాలంటే పంక్చువేషన్ ఇంపార్టెంట్. ఓకే,
కామా ఫుల్ స్టాప్ మారితే పంచిపోతుంది. అది జాగ్రత్తగా అంతా స్క్రిప్ట్ రాసుకుని మేము ఎప్పుడు కూడా సెట్లో రాయటాలు లేవు, అంతా ముందు ప్రిపేర్ చేసేసుకుని తర్వాత ఇక షూటింగ్ అంటే ఎగ్జిక్యూషన్, ఆ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అంతే. ఓకే. ఒక్క స్క్రిప్ట్ విషయంలోనే స్ట్రిక్ట్గా ఉంటాను, అదర్వైజ్ ఐఎమ్ వెరీ ఈజీ. మొనార్క్ ఎవరి మాట వినరు. స్క్రిప్ట్ విషయంలో మాత్రం హీరోయిన్ కూడా ఒకటి correct, మీరు correct. విన్నాను. అంటే కొన్ని విషయాలు బాగున్నట్లకి గట్టిగా పట్టుకుంటామండి. ఆ అమ్మాయి బాగుంది కదా, ఎందుకు మనం మార్చాలి, వేరే ఎందుకు ఆప్షన్ చూడాలి, ఈ సీన్ ఈ డైలాగ్ బాగుంది కదా ఎందుకు మార్చాలి. ఒకసారి అనుకున్నాం, మనకి ఫస్ట్ టైం ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఆడియన్స్ కూడా అలాగే కలుగుతుంది. ఓకే. మనందరం ఆడియన్సే బేసికల్లీ, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే ఒక మంచి సీన్ అనుకుని అందరూ కొంచెం ఎక్కువ ఓవర్ థింక్ చేసి పాడు చేస్తాం సినిమాని, ఇంకా బాగా చేయాలి, ఇంకా కొంచెం దాన్ని ఇంకేదో యాడ్ చేయాలి. నేను ఒక్కటి కొంచెం అంటే దాన్ని కాంప్లికేట్ చేయకూడదు. జోక్ ఎప్పుడు పండాలనంటే సింపుల్గా ఉండాలి. సింప్లిఫై చేస్తే లైఫ్ అంతా కూడా దట్స్ మై ఫిలాసఫీ. సింప్లిఫై చేసుకోవాలి, యాంప్లిఫై చేసుకోకూడదు. చిన్న ప్రాబ్లం ఉంది, టేక్ ఇట్ ఈజీ, ఇట్ విల్ గో అవే. ఏదైనా కథకు కూడా అంతే, ఒక చోట బిగుసుకుపోతాం, లాక్ పడిపోతాం, ఈ సీన్ ముందు కదలట్లా. ఇఫ్ యూ కెన్ స్టాప్ ఇట్ అండ్ థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, మళ్ళీ వచ్చేస్తుంది. సో అప్పటి వరకు కత్రినా కైఫ్ గారిని అయితే ఆమె సినిమాలు బాలీవుడ్లో చూసి ఆమెని నైట్ కళ్ళకు కూడా కళలు కనే రోజులు మగవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి కత్రినా కైఫ్ గారిని ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి మల్లేశ్వరి సినిమా ద్వారా మీరు తీసుకొచ్చి ఆ అందచందాలతో, ఆ బీచ్లో ఉన్న సాంగ్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఊరిని పొగట్టడానికి ఆ అమ్మాయిని అనేవాడిని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్రేక్ చేయడానికి ఆ అమ్మాయి బాగా టైట్గా ఉంది. సీ కత్రినా కైఫ్ క్యాన్ కిల్ ఏ మ్యాన్ వితౌట్ ఎ నైఫ్. ఓ చాలా సంతోషపడేది. అలా బ్రేక్ చేసి చిన్న చిన్న జోక్స్ సరదాలు చేసుకుంటూ ఆ సినిమా. అండ్ వెంకటేష్ గారు ఎంతో కోఆపరేట్ చేశారు. కత్రినా కైఫ్ తెలుగులో పెర్ఫామ్ చేయించడానికి నేను ఎంత కష్టపడ్డానో అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు వెంకటేష్ గారు. పార్టిసిపేట్ చేయటం. అవును, చాలా బాగా వర్కౌట్ అయింది వాళ్ళిద్దరి చాలా చాలా. అందుకే నాకు సినిమా అంటే ఇష్టం. ఒక అందమైన అబద్ధం. సార్ ప్లాన్ ఏమవుద్ది సార్ అంటే ఆ బీచ్ సాంగ్లో వెంకటేష్ గారికి ఒక చిన్న షార్ట్ వేసి, అంత పెద్ద హీరోకి అప్పటికి అదే అదే అంత స్టార్ ఇమేజ్ ఉంది ఆయనకి, అంటే ఇది వేస్తే ఎంతవరకు, అంటే అప్పటికి అసలు లేవు ఇవన్నీ. హీరో అసలుకి మనకి షర్ట్ ఇప్పి చూపించింది కూడా లేదు అప్పటికి. ఇప్పుడంటే అది ఫ్యాషన్ అయిపోయింది, 6 ప్యాక్ చూపించాలి హీరో. వెంకటేష్ గారిని మెచ్చుకోవాలండి అలాంటి విషయాలన్నింటిలో. ఏదైనా చెప్తే అసలు ఆయన నో అనరు, నో డిస్కషన్. కరెక్ట్ అవునా కాదా ఒకసారి మీరు చెప్తే, సార్ కొంచెం యూత్ఫుల్గా ఉండాలి. యూత్ఫుల్గా ఉండాలంటే క్యారెక్టర్లో ఉండాలి, కాస్ట్యూమ్లో ఉండాలి, అండ్ బిహేవియర్లో, అండ్ ది వే హీ టాక్స్, ఎవ్రీథింగ్. ఆ యూత్ఫుల్నెస్ అందుకే చాలా ఉంటుంది ఆయన క్యారెక్టర్. కొత్త అమ్మాయిలకి మ్యాచ్ చేయాలని అంటే మీకు జస్ట్ యూత్ఫుల్గా వేషం వేస్తే సరిపోతుంది, అన్నీ ఉండాలి. అలా ఆయన షార్ట్స్ వేసుకుని ఎంత కష్టం అక్కడ పట్టాయాలో చేసాం సార్. చాలా కష్టం. ఫూకెట్, బ్యాంకాక్లో ఫూకెట్. చాలా కష్టమైన, అంటే ఎండ, వాటర్, ఒళ్ళంతా కొంచెం సల్టరీగా ఉంటుంది, బట్ స్టిల్ ఈ గేవ్ హిస్ బెస్ట్. అలాంటివన్నీ ఆయన ఒప్పుకున్నారు కాబట్టి నేను చేయగలిగాను. అందరూ హీరోయిన్స్ వస్తే విజువల్ చేస్తారు, ఆయన ఆ సీన్ వచ్చినప్పుడు విజువల్స్ ఆపకుండా. ఈ పెద్ద హీరోలు అందరూ నాకు వాళ్ళందరిలో డిసిప్లిన్ బాగా నచ్చుతుందండి, ఆల్ ఆఫ్ దెమ్ పెద్దోళ్ళు. నేను అందుకే నా కొడుకు కానీ కొత్త వాళ్ళకి అందరికీ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, వాళ్ళ స్టైల్ అది ఇది మీరు ఇమిటేట్ చేయడానికి ట్రై చేయొద్దు, యూ కాన్ డూ ఇట్ బెటర్ దాన్ దెమ్. ఎగ్జాక్ట్లీ. కేవలం వాళ్ళ దగ్గర వాళ్ళ డిసిప్లిన్ నేర్చుకోండి, వాళ్ళ కమిట్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా అంటే ఏంటో తెలియని చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వింటుంటాం, కొంచెం ఈజీగా తీసుకుంటున్నారు అందరని, బట్ వాళ్ళందరూ స్క్రిప్ట్ ఉందనుకోండి, స్క్రిప్ట్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఓకే. ఏదైనా మా తప్పు జరిగితే స్క్రిప్ట్ స్టేజ్లోనే జరగాలి, కానీ అదర్వైజ్ వెరీ కంఫర్టబుల్. అది ఉండబట్టే కదా సార్ ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ తీశారు, తల్లి అన్ని సూపర్ డూపర్ హిట్ వాళ్ళు తీసిన మూవీస్ అన్ని. ఇప్పుడు సింగిల్ డిజిట్కే మీరు అన్నట్లుగానే టెక్నాలజీ మారిపోయింది, టెక్నాలజీ మార్పులు వచ్చాయి కాబట్టి మనం కూడా అన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అని చెప్పి. ఇన్నన్నా మారొచ్చండి, బట్ ఆల్వేస్ కంటెంట్ ఈజ్ ది కింగ్, అది మాత్రం మారదు. మీరు ఓటీటీలు తీసుకోండి, అవి ఏదంటే అన్నీ చెప్తూ ఉంటారు. ఏదైనా సరే మీరు హోల్డ్ చేయగలిగితేనే ఆడియన్స్ లైక్ చేస్తారు. నేను ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు నా ప్రయారిటీ కథానాయకుడు కాదు, నాకెప్పుడు కథే నాయకుడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.